హలో, నా పేరు డాక్టర్ శ్రేయ, మాత్రికా ఫర్టిలిటీ సెంటర్, హన్మకొండ, వరంగల్. సో మనం ఐవీఎఫ్, ఇక్సీ, ఇమ్సీ, పిక్సీ అని వేరే వేరే పదాలు వింటుంటాం టెస్ట్ ట్యూబ్ బేబీలో. సో దీని డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఐవీఎఫ్ అనే ప్రొసీజర్లో మనము ఎగ్ తీసిన తర్వాత దాని చుట్టూతా హస్బెండ్ స్పర్మ్ వదిలేస్తామన్నమాట. అంటే ఇక్కడ మనం న్యాచురల్ ప్రాసెస్ని నమ్ముకుంటున్నాంకి అందరికంటే గట్టి స్పర్మ్ సొంతంగానే గుడ్డు లోపలికి దూరుతుంది అనేసి. ఇక్సీ వచ్చేసేసి ఇక్కడ మనమే స్పర్మ్ సెలెక్ట్ చేస్తాం. దేనిది హెడ్, బాడీ, టేల్, మార్ఫాలజీ అని బాగుంది అనేసి మనమే సెలెక్ట్ చేసుకొని లోపలికి వేసుకుంటాం అనమాట. అందరికంటే కామన్గా వాడేది మనం ఇక్సీ. ఇమ్సీ ఇంకా పిక్సీ మనం ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే మార్ఫాలజీ అంటే చూడ్డానికి కణం బాగాలేకపోయినా, లేకపోతే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉన్నా, లేకపోతే ఇంతకంటే ముందు చాలా ఫెయిలియర్స్ అయినా ఇట్లాంటి ప్రొసీజర్స్ మనం ఎంచుకుంటాం అనమాట. సో పిక్సీలో మనం ఒక సపరేట్ డిషే వాడతాం. ఎక్కడైతే హైలూరానిక్ యాసిడ్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఏ కణం అయితే వెళ్ళి ఆ పదార్థాన్ని అంటుకుంటుందో దానికి ఎక్కువ తత్వం ఉంది అనేసి సెలెక్ట్ చేసుకుంటాం. రెండోది మనది ఇమ్సీ వచ్చేసి హై మ్యాగ్నిఫికేషన్లో మనము దాన్ని ఇంకా తలకాయ, బాడీ ఎట్లా ఉంది అనేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్స్ అందరికీ ఎందుకు చేయము అంటే కాస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది. సో అందరికీ అవసరం లేదు. రిపీటెడ్ ఫెయిలియర్స్ వాళ్ళకి, మార్ఫాలజీ బ్యాడ్ ఉన్న వాళ్ళకి ఎంచుకుంటాం. థ్యాంక్ యూ.